మా శిక్షా గురువు గారు రేవతి రమణ దాస్ గారు ఓ 25 ఏళ్ల క్రితం నన్ను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళి చెప్పిన ఒక మంచి మోటివేషన్ రియల్ స్టోరీ తిరుపతిలో జరిగింది. మార్నింగ్ వాక్లో ఆ గౌరవ వైపు వెళ్తూ ఏంటంటే అది హిట్లర్ అతను టైంలో ఈ జ్యూస్ని అంటే యూదుల్ని 60 లక్షల మందిని చంపించారు. ఈ చంపించే క్రమంలో చాలామంది ఆ బాధ్యతను తీసుకున్నారు కదా. ఒక టీచర్ని పట్టుకున్నారు. అతన్ని చంపకుండా ఒక పెట్టెలో పెట్టి, ఇది చాలా స్మాల్ ప్లేస్, అతను ఒక లీడరు, అతన్ని స్మాల్ ప్లేస్లో పెట్టి అతన్ని రోజు ఏదో కొంచెం ఆహారం ఇచ్చి అలా సప్రెస్ అంటారు ఇంగ్లీష్, అలా అతను మానసికంగా కుంగిపోవడానికి తగ్గిన విధంగా పెట్టారు. దాదాపు కొన్ని నెలలు తర్వాత అతను బయటికి తీశారు. ముఖంలో కాంతి. ఈ ఎవరైతే అధికారులు ఉన్నాడో అతను అవి ఇట్స్ పాసిబుల్, నీకు ఇచ్చిన ఫెసిలిటీ లేదు, నీ ముఖంలో ఈ కాంతి ఎక్కడిది, నీ హృదయంలో ఈ శాంతి ఎక్కడిది, హౌ ఇట్స్ పాసిబుల్ అన్నాడు. మీరు నన్ను బంధించారు కానీ నా మనసును బంధించలేరు కదా, మరి ఏం చేసావు నువ్వు మనసుతో అన్నాడు. నేను చాలా పాజిటివ్గా ఆలోచించాను, నేను ఎప్పటికైనా బయటకు వస్తాను, వచ్చిన తర్వాత నా స్టూడెంట్స్కి ఇలా బోధిస్తాను, ఇలా జరిగింది, ఇలా జరిగినా మనం ఎలా నిలబడాలి, ఇలా నేను బోధిస్తే వాళ్ళు ఇలా ఎదుగుతారు. ఇలా పాజిటివ్గా నేను ఆలోచించడం వల్ల నా లోపల శాంతి, నా ముఖంలో కాంతి. ప్రతి క్షణము మనం పాజిటివ్గా ఆలోచించాలి. ప్రతి క్షణము ప్రమాదం పొంచి ఉంటుంది, అయినా పాజిటివ్ ఉంచాలి. ఇప్పుడు ఉదాహరణకు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఇష్టం లేదు, ముసలిలో అవ్వకుండా ఉంటావా? ఇష్టం లేదు, రోగం రాకుండా ఉంటుందా? ఇష్టం లేదు, చావు లేకుండా ఉంటుందా? నువ్వు గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కాబట్టి గొడవ లేదు, అద్దం ముందు నిలబడి అని వేసేసుకుని ఆంటీ అంటే యాంటీ అని యాంటీ అయిపోయి యాంటీనే దించేస్తారు. 52 రా, 58 ఆంటీ అనకపోతే ఏమంటారు నిన్ను? అమ్మమ్మ అనాలా? బ్రహ్మానందం చూడు, బ్రహ్మానందం ఉత్సవం అని ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో సొమ వస్తే అదెవడో సొమక్క అన్నాడు. వెంటనే మైక్ తీసి ఏంట్రా సొమక్క ఏంటి, సొమక్క ఏంటి అని సీరియస్గా అంటే సుమ కొంచెం ఇలా తల ఉంచితే, సుమ నువ్వు కన్నీళ్ళు పెట్టుకో నేను మాట్లాడతాను. ఏంట్రా సొమక్క ఏంటి? సుమా నానమ్మ, సుమా నానమ్మ, రాడు మామూలు కాదు. అలా అల్లరి పాజిటివ్గా ఉండాలి, మనం న్యాచురల్గా ఉండాలి, అలాగే ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్ అంటే ఏంటి? చచ్చిపోతాం, నీకు ఇష్టం లేకపోతే చచ్చిపోతావు కదా. అది ఏడుస్తే ఎందుకు చావాలి, బాధపడితే ఎందుకు చావాలి, బాధపడితే ఎందుకు చావాలి? బాధపడుతూ చావద్దు, బాధపడుతూ బతకద్దు, హ్యాపీగా బతుకు, ప్రాక్టికల్గా బతుకు, ఉన్నది ఉన్నట్లుగా బతుకు. అతుకులు ఎందుకు రా బతుకులో అతుకులు ఎందుకు? ప్రాక్టికల్గా ఉండు. నిన్న చూడండి ఆకివీడిలో ఒక హరిజన వారిలో రామాలయం అది పాడైపోయింది, మళ్ళీ కట్టాలి. RRR రఘురామకృష్ణ ఆయన వెళ్ళారు. వెళ్తే గుడిలో వచ్చి గుడి కట్టకూడదా అన్నారు. ఎందుకు కట్టకూడదు అన్నారు. అక్కడ అంతా గొర్రెలే ఉన్నాయి, మనుషులు లేరు అన్నాడు. అవునా? ఏ సర్టిఫికెట్లో కూడా అన్నాడు. ఇది హరిజన కాలనీ కదండి, హరిజన కాలనీ అంటే హరిజనులకి హిందువులకి సంబంధం లేదు. సర్టిఫికెట్లో ఏంటారు మీరు? సర్టిఫికెట్లో ఏంటి మీరు? అన్నీ చూద్దాం, గుడి కడతాం వెళ్ళు అన్నాడు. ఇది ఏ దేశం? రాముడు పుట్టిన దేశం. దేశాన్ని చెక్క మీద చెక్కకి ఈ దేశానికి ఏం సంబంధం లేదు. గుర్రం మీద వెళ్ళే రాముడికిను గాడిద మీద ఊరిగిన పీస్కి సంబంధం ఉందా? సాపత్యం ఉందా? అదేనా? బోత్ ఆర్ నాట్ సేమ్.
కదా. సో ఈ ఈ స్పృహ లేని వాళ్ళు, ఈ సిగ్గు శరం లేని వాళ్ళు, ఈ నైతికత లేని వాళ్ళు మతం మారుతారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 పీపుల్, ఓకేనా. మనం 8 కాదు, ఈ రైలు నిండా 800 మంది పైన ఉంటారు. ఈ దేశం నిండా 140 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మందిలో ఒక 100 కోట్ల మంది హిందువులు. ఈ 100 కోట్ల మంది కూడా దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్తారు. మనకి అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఒక విశ్వాసం. ఆ ఉన్నవాన్ని కొలవడానికి నేను రామ అంటే, మీరు శివ అంటే, ఈవిడ కృష్ణ అంటే, ఆయన గోవింద అంటే లేని అభ్యంతరం లేదు. ఈ పనికి మాలిన ఎడారి మతంగాళ్ళు వచ్చి లేదు మేము బొడ్డు కోసి బొడ్డుదాడు సంస్థలు కోసి పేరు పెట్టాం ఆడికి, మేము పెట్టిన 2 అక్షరాలతోనే ఆయన్ని పిలవాలి. ఎవడు 2 అక్షరాలేనా వాడికి? 3 అక్షరాలేనా? అంత లిమిటెడ్ గాడు వాడు. లిమిటెడ్ కంపెనీ ఉంటాయి, గోద్రేజ్ ప్రైవేట్ లిమిటెడ్, లేకపోతే ఇన్ఫోసిస్ ఏముంటాయా లిమిటెడ్ కంపెనీ. గాడ్ లిమిటెడా? దేవుణ్ణి 2 అక్షరాలతో పిలవచ్చు, 3 అక్షరాలతో పిలవచ్చు, 5 అక్షరాలతో పిలవచ్చు, 8 అక్షరాలు, 12 అక్షరాలు, 32 అక్షరాలు, 1 అక్షరంతో కూడా పిలవచ్చు కాదు, పొందొచ్చు. సూర్యుడు దగ్గర సౌండ్ నాసా వాళ్ళు రికార్డ్ చేశారు. ఏమని శబ్దం వస్తుంది? ఇలాగే ఏమొస్తుంది అన్న శబ్దం? ఏమొస్తుంది? 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 ఓం. నాసా వాళ్ళు రికార్డ్ చేశారు. దాన్ని పబ్లిక్లో మన నాగార్జున సెల్లో ఇలా పెట్టి వినిపించారు. మామూలుగా నాగార్జున నాన్న నాస్తిక, నాగార్జున లేడు అలాగా, ఆయనకి అలాగా ఆ ఏఎన్ఆర్కి అటువంటి ఉండేది, ఒక విధమైనటువంటి వ్యతిరేక్త భావం. సరే అతని ఇష్టం అనుకోండి. కానీ మరి సూర్యుడి దగ్గర వచ్చే శబ్దం ఏంటి? ఓంకారం. మనం సృష్టి గురించి, ఈ ప్రపంచం గురించి హిందూ గ్రంథాలు బోల్డని మాట్లాడి, ఆ మాట్లాడిన వాటికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. మన దగ్గర ఎథిక్స్ ఉంది. మన దగ్గర వేల లక్షల ఎపిక్స్ ఉంది. ఇటు ఎంతో నాశనం చేసిన తర్వాత కూడా, ఉదాహరణకి కడుపు నొప్పి వచ్చిందంటే అమ్మ, ఓ పల్లెటూరు అమ్మ కొంచెం ఉంటారా అని ఏ వాము ఏదో నలిపి మధ్యలో కలిపి, ఇలా ఇంటి వైద్యం ఎంతో తెలుసు మన అమ్మలకి. ప్రతిదానికి ట్యాబ్లెట్కి వెళ్ళలేదు మన అమ్మలు. ఇప్పుడు పూర్వం ఊరంతా ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి, ఊరికి ఒక వైద్యుడు ఉండేవాడు. ఇప్పుడు ఆవులు రోడ్ల మీద ఉన్నాయి, బాడీలో ఒక్కో పార్టీకి ఒక వైద్యుడు. ముక్కుకో డాక్టర్, కంటికో డాక్టర్, చెవికో డాక్టర్, వెంటికో డాక్టర్. మనం ఎదిగామా కిందకి పోయామా? ఇంకో విషయం, మన ఆయుష్ ఉందే, స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిందా పెరిగిందా? నెంబర్ 1. మన ఆనందపు స్థాయి పెరిగిందా తగ్గిందా? మన శాంతి, మన పీస్ ఆఫ్ మైండ్ పెరిగిందా తగ్గిందా? 3. మన కుటుంబాలు, ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండే, పెరిగినాయా తగ్గినాయా? క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా? అలాగే కిడ్నాప్లు పెరిగినాయా తరిగినాయా? వివాహాల్లో అమ్మా నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోయే వివాహాలు పెరిగినాయా తరిగినాయా? హ్యాపీగా కెమెరామ్యాన్ సాయితో రథమవుతారు. వాడు మార్గవరావు నాన్న కదా, నువ్వు అలా పెట్టాలి పేరు. పేరు అలా పెట్టాలి. ఏం పేరు? ఏంటి పేరు? నీ పేరు నారాయణ దాస్. చూడండి పేరు, చూడండి పేరంటే ఇలా ఉండాలి. ఆలోచన నాన్న. థ్యాంక్ యూ.
అలా పెట్టాలి. పేరు పెట్టమని చియాన్ బియాన్ బెల్ అయ్యి మళ్ళీ అడిగామనుకో ఎవరు పెట్టారు ఈ పేరు? గూగుల్ తల్లి. తల్లులు పేరు పెట్టి మనిషిరు, గూగుల్ తల్లి పేరు పెడతాయి. ఏంటి ఆ పేర్లు? అది చెప్పుద్ది, గూగుల్ తల్లి చెప్పుద్ది. మళ్ళీ అడిగారు అనుకో నాలంటాడు చియానండి లక్ష్మీదేవి అంశ ఇల్లే. లలితా సహస్రంలో ఎన్ని పేర్లు లేవు? విష్ణు సహస్రంలో ఎన్ని లేవు? 1000 ఉన్నాయి. వైడొంటు కదా. ఏమిటో ఆడెవడో మెచ్చుకోవడం కోసం పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడతారు. సో కాబట్టి మనం రోజులు గడిచే కొద్దీ చాలా కోల్పోతున్నాం. ప్రాణం అనేది ఎప్పుడో కోల్పోతాం, కానీ ఇప్పుడు నేను చెప్పి కోల్పోకూడదు కదా. ఏంటి తాతయ్యలు నానమ్మలు 70లు 80లు 90లు ఉండేవారు. ఇప్పుడు ఏంటన్నా 40కి 50 60 70కి కిషోర్ వాయిస్ ఇక్కడ వస్తే బ్రెయిన్ వాడతాం. ఎందుకు లేనిది వాడక ప్లీజ్. ఎందుకు అలా జరుగుతుందంటే మనం ఎదుగుతున్నాం అనే భ్రమలో చాలా కిందకి వెళ్ళిపోయాం. వెరీ బ్యాడ్ ఏమిటంటే 70 ఏళ్లలో స్వతంత్రం వచ్చి మోర్ దెన్ 70 yearsలో ఎన్ని లక్షల మంది రైతులు చచ్చిపోయారు. అన్నం పెట్టే రైతులు. మరి ఎదిగినట్టే కింద పోయినట్టే. ఎంత భూమి వ్యవసాయం కాకుండా వదలబడింది, మనం ఎదిగినట్టే కింద పోయినట్టే. రైతు కొడుక్కి పిల్లనెవరు, పూజారికి పిల్లనెవరు, ఎదిగామా మనం? ఈ దీనికి తోడు దరిద్రం ఏంటంటే ఆడు బైక్ మెకానిక్ పంచర్ లేస్తుంటాడు. ఆడిని ఈ బీటెక్ చదువుకోవే అని పంపిస్తే ఈ పిఎం అంటే పనికి మాలింది ఆడితో లేచిపోద్ది, తర్వాత వాసిపోద్ది, మొత్తం గొడ్డ మడిచిపోతుంది. లవ్ జిహాద్ దాన్ని ఎత్తుకుపోతాడు వీడు పొలాల్లో హలాలా. అది ఎందుకు ఇంత బుద్ధి ఉండదు? ఇది కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించలే, వ్యవసాయాన్ని ప్రోత్సహించలే. ఇప్పుడున్న మోడీ గారైనా ఒక రూల్ పాస్ చేసి రైతులు రైతు వేషంలో ఉండేలాగా, రైతు కనబడగానే సాల్యూట్ చేసేలాగా ఒక మ్యాండేటరీ తీసుకురావాలి. ఈయన లేకపోతే మనం లేవు అనేది దేశవ్యాప్తంగా తెలియాలి. ఎవరు లేకపోతే? రైతు లేకపోతే మనం లేవు. ఇది పెరగాలి కదా, ఈ స్పృహ పెరగాలిగా. మనం కొనేటప్పుడు నిన్న అర్ధరాత్రి బస్సులో ఉంటే ఇలా నన్ను చూస్తారుగా మీరు, అలా చూసిన వాడు సార్ అని సెల్ఫీ గొడవ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక్కసారి మాట్లాడితే వాడు పడుకున్నాడు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఎవరన్నా అటువైపు పూజారి గుళ్ళోనే పడుకున్నాడు. ఆ గుడి చూపించేస్తున్నాడు. అంటే దేవుడు తలుపులేస్తున్నాయి, ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ హనుమంతుడు వాళ్ళు చూపించేస్తున్నాడు. ఇలా మాట్లాడుతుంటే ఆ దురదృష్టం అండి, మేము కూడా పువ్వులు ఆ గడ్డవాళ్ళ దగ్గర కొంటున్నాం అన్నాడు. ఎందుకు కొంటున్నాం? ఏం పని? దేవుడు పూలు పెట్టకు, 10 కుండీల్లో పూలు పెంచు, ఇంకో 10 కుండీల్లో తులసి పెంచు. నువ్వు అలా కుండీలు వేసి దేవుడికి పూలు పెట్టిన రోజు నాకు ఫోన్ చేయి. నాకు కట్ చేశాను. ఒక ఆవిడ కర్నూలులో ఆ రోజు ఏదో ఏకాదశి మాట్లాడుతుంటారు. మీరు ఇలా చెప్తారు, ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్ అవుద్ది, అప్పుడు పూలు ఎక్కడ తెచ్చుకోవాలి అంతే. నీకు టెన్షన్ గురి చేసేవాడి దగ్గర పూలు కొని ఫంక్షన్ గురించి మాట్లాడితే వెంటనే అది పూలు అమ్మడానికి మాత్రమే ఉంటాడు అనుకుంటున్నావా? నీ చెవిలో పూలు పెట్టడానికి, నీ కూతుర్ని పూల మీద పడుకోబెట్టి అమ్మేయడానికి, లేదా నీ కూతురు శరీరం మీద పూలు వేయడానికి, అన్నిటికీ ఆడు పూల వ్యాపారం చేస్తున్నాడు. నీకు సిగ్గు లేదు. నువ్వే రఘుపతి రాఘవ రాజారాం, పతితపావన సీతారాం, ఆ తర్వాత పచ్చిపూతి మాట్లాడతావు. తర్వాత పచ్చిపూతి ఏంటి? 3 లైన్ ఎవరు చెప్తారు? బుద్ధి లేని అదోళ్ళు చెప్తారు, సిగ్గు లేని అదోళ్ళు చెప్తారు. అది నిజమా? ఒక హిందువుగా నేను, మీరు అందరం జై శ్రీరామ్ అంటాం. ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉంటే రైతులో మనకేం హోటల్ లేదు, అభ్యంతరం లేదు.
ఇంకో ముస్లిం సలాం అలైకుం, మనకి హెజిటేట్ అవ్వం, మనకి హెజిటేట్ అవ్వం. ఈ అయ్యప్పలున్నారే పాపం తెలివి తక్కువ అయిపోయి ఆ ఉమ్ము ఉత్సా బ్యాచ్ వాళ్ళు ఫుడ్ పెడితే వీళ్ళు తింటారు. మరి ఒకసారి అయ్యప్ప కోసం మసీదుకి వెళ్ళి ఇది వండి అక్కడ వాళ్ళకి పెట్టచ్చు కదని వీళ్ళు కట్టమైసమ్మకి కోడో మేక కోసి వాళ్ళకి పెట్టచ్చు కదన్న. ఈ వన్ సైడ్ ఎందుకు దాన్న సిగ్గుండాలి కదన్నా. చెక్కులారా కుక్కలారా మారండ్రా, మీరే ఇంటి దొంగలు. నేను స్పష్టంగా మైక్లో చెప్తాను ఎప్పుడు నా ఉపన్యాసం, మీలో దరిద్రులు ఎంతమంది అంటారు. అలా ఎవరన్నా చేస్తాడా? దరిద్రుడు అంటే ఏంటి? దరిద్రుడు అంటే డబ్బు లేనోడా? కాదు, దరిద్రుడు అంటే జ్ఞానం లేనోడు. జ్ఞానం అంటే ఏంటి? యుక్త అయుక్త విచక్షణ. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అది తెలియడమే జ్ఞానం. మిగిలినంతా అజ్ఞానం. ఏం చేయాలి? ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, డబ్బులు ఉంటే దారిలో ఏదో స్టేషన్లో వేడివేడిగా మాంసాహారం కొనుక్కుని తినేస్తారు. డబ్బులున్నాయి, నీ సొమ్మే కొనుక్కు తినేస్తాం, ఆకలేస్తుంది కాబట్టి. కానీ ఏ టైంకి తినాలి? ఏ ఫుడ్ తినాలి? నా దగ్గర పళ్ళు ఉన్నాయి, తిన్నా వద్దా ఆలోచిస్తాం. పళ్ళు కుక్కుడు ఫుడ్ కాదు, పండుగ ఆలోచిస్తుంది. నువ్వు తింటే నీకు నష్టం కలిగిస్తే అది మంచి తిందేనా? అది మంచి టైమేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగే చాలా ఉన్నాయి. నువ్వు తినేది కాదు, నువ్వు కొనేది, నువ్వు చూసేది, నువ్వు వినేది, నువ్వు చెప్పేది ప్రాక్టికల్గా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకి కూర్చోబెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఒకరోజు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మన పక్కింటి వాళ్ళు, మన ఎదురింటి వాళ్ళు. నిన్నటిదాకా హాయ్ ఆంటీ అన్న పిల్ల తర్వాత ఎక్కడో బురకాలో కనపడుతుంది. ఏమైందంటే ఆంటీ నేను అబ్దుల్లాతో మ్యారేజ్ అయింది అంటుంది. ముందు మ్యారేజ్, తర్వాత క్యారేజ్, తర్వాత మ్యారేజ్. అలా లక్షల మంది పిల్లలు చచ్చిపోయేలా. ఏ ముస్లింలైనా చెప్పండి. హిందూ ఆడపిల్లలు వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. మరి ముస్లిం ఆడపిల్లలు హిందువుల్ని ప్రేమిస్తే మగపిల్లల్ని పర్లేదా? అదే ర్యాపిడ్ మీద వస్తే కొట్టేస్తారే, నడిచి వెళ్తే కొట్టేస్తారే. వాళ్ళ ఆడపిల్లలను మనం చేసుకోకూడదు, మన ఆడపిల్లను వాళ్ళు ఎత్తుకోవచ్చు, అమ్మేయచ్చు. కాబట్టి ఎవరైనా మీలో అన్ని మతాల సమానం ఉంటే దారిలో ఏదైనా బ్రిడ్జ్ వస్తుంది. మంచి అబద్ధం కదా. ఇప్పుడు ఇరాను యుద్ధం జరుగుతుంది, ఆ చుట్టూ 7 దేశాలు ఉన్నాయి. యుఏఈ, బెహ్రైన్, కువైట్ ఉన్నాయి కదా. ఆ బెహ్రైన్ మంత్రి చెప్పాడు ఏమని, ఎవడైనా ఇరాక్కి జై అంటే ఎట్లా వస్తుంది? వాళ్ళు ముస్లింసే. మరి ఇది హిందుస్థాన్, ఇది హిందుస్థాన్. ఇక్కడ ర్యాలీలు ఏంటి? పెహల్గాం టైంలో ర్యాలీ చేయలేదు, పుల్వామా టైంలో ర్యాలీ చేయలేదు, కాశ్మీర్లో కొన్ని లక్షల మంది కోసేసి చంపేసి తరిమేశారు. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, సర్వేజన అని చెప్పేవాళ్ళు మాత్రం భూమి మీద ఉండాలి. మా మతం ఒకటే ఉండాలనేవాడు భూమి కింద ఉండాలి. అగ్రియా? అన్ని మతాలు సమానమైన యాదవులు చాలా ప్రమాదం. వాడు ఏ బుక్కు చదవలేడు, అన్నీ ఒకదా. ఈ తాతమ్మనో చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాము, హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటాడు వీడు. ఓసారి షియాలు సున్నీలు బాయ్ బాయ్ అనిపించు, క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఓసారి బాయ్ బాయ్ అనిపించు. మీరు రామాలయానికి వెళ్తాం, వెంటనే శివాలయానికి వెళ్తాం, ఆ పక్కన దుర్గమ్మ గుడికి వెళ్తాం, తర్వాత గణపతి దగ్గర గుంజీలు తెస్తాం. ఈ చర్చికి వెళ్ళినాడు ఆ చర్చికి వెళ్తాడా? ఏం చెప్పాడు బ్రహ్మానందం? ఇది వ్యాపారం. ఒక మసీదుడు ఇంకో మసీదుకి వెళ్ళకూడదు. వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్లో బాంబు పేలిందండి, ఎవరు వేసారు?
వాళ్ళే. పాకిస్తాన్లో మసీదు పడిపోయింది. ఎవరు పడగొట్టారు? వాళ్ళే. ముందు వాళ్ళు బయ్యారైన తర్వాత వాళ్ళు నువ్వు బయ్యాది కానీ కుయ్యాగా అని చెప్పి మన ఎదవలకి చెప్పండి. మనం చెప్పలేదనుకో అన్నీ ఒకటని భ్రమలో బతుకుతారు. ఇప్పటికి 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీ అయ్యాం. కొన్ని కోట్ల మంది హిందువుల్ని ఈ దిక్కుమాల మతంలో చంపారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏముంది ఈ టైటిల్ ఏంటి? ఇందులో ఏముంది మనకి తెలియదుగా. కళ్ళజోడు లేకుండా చదువుతా. కళ్ళజోడు కావాలి. ఖురాన్లో క్వశ్చన్ వేశారు. ఏమని వేశారంటే ఆల్ అన్ ఆమ్లో దేవునికి పిల్లమే లేనప్పుడు కొడుకు ఎలా వస్తాడు? ఎవరైనా నేను అడగలేదు. ఖురాన్ అడిగింది. ఖురాన్లో జీసస్ వాళ్ళ అమ్మ పేరు మరియం. వాళ్ళిద్దరూ చెప్తారు, నేను మరియు మా అమ్మ మరియం ఇరువురము అల్లాహ్కి దాసులం. ఎవరు చెప్పారు? జీసస్ చెప్పాడు. అర్థమైందా? సో మరియం దివ్య ఖురాన్లో మరియం అనేటువంటి చాప్టర్లో ఏం చెప్పారంటే అల్లాహ్ని కాదని మీరు వేరే దేవతను పూజించిన ఆ దేవతలు కూడా నరకానికి పోతారు. ఇది ఓల్చాను. క్రీస్తు ఇలా పలికాడు ఖురాన్ మరియంలో 27:33. నేను అల్లాహ్ దాసుని, ఆయన నా గ్రంథాన్ని ఇచ్చారు, నన్ను ప్రవక్తగా నియమించారు, నాకు ఆయనే దిక్కు, నేను జీవించి ఉన్నంత వరకు ముస్లింగా నమాజును జకాత్ను పాటిస్తాను. ఎవరైనా సరే మన ఇళ్ళ దగ్గరికి వచ్చి సార్ మా పార్టీలో జాయిన్ అవ్వండి అంటే, పార్టీ అంటే అల్లులే బ్యాచ్. ఓ మాయా పీసు అంటే మాయా, అల్లెలోయ అక్కడ ఉన్నదంతా మాయా, ఉన్నదంతా పోయా. దరిద్రం. మీరు అడగండి, సార్ మేము మతం మారుతాం, ఇప్పుడు ఇంతకు దేవుడు ఎవరు అని అడగండి. దేవుడు అంటే ఏం చెప్తున్నాడు? యేసు అంటాడు. కానీ ఒక్క ముక్కలో వాడికి మనం ఆన్సర్ చెప్పచ్చు. ఏంటంటే యేసు దేవుడు అని బైబిల్లో ఎక్కడ ఉంది అని అడగండి. ఎక్కడ ఉండదు తెలుసు. వీళ్ళ ప్రొడక్షన్ కోసం యాక్చువల్గా ఈ బైబిల్ అనే బుక్ ఎందుకు రాశారంటే ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి, అందుకు రాశారు. అందులో కథానాయకుడు ఎవరంటే ఈ గుంపు, వాడి పేరు గుంపు వేసి కదా, ఏమంటారు, డెకాయిట్ ఏమంటారు తెలుగులో, దొంగల ముఠ నాయకుడు వాడు యెహోవా. వాడేమో మీరు కథలో ఏమైనా చదువుతా అన్నారు కదా, మొన్న ఇంటర్వ్యూలో ఆవిడతో చదివించాను నేను. మీరు ఒకసారి చదివితే ఇది ఎంత పరిశుద్ధం ఎంత అశుద్ధం మీకు వెంటనే అర్థమైపోతుంది. పరిశుద్ధ ప్రభువునికి అలక వచ్చాను అలిగినాడు అలగుటయే ఎరుంగని. సో మీరు చూడండి, సామరస్యం అనే పదం ఉందా? అది ఎవరికి ఉంటుంది అంటే భూమి మీద హిందువులకు మాత్రమే ఉంటుంది సామరస్యము. ఏ విషయంలో? ఇప్పుడు మనం మన ఆడపిల్లలు ఎప్పుడైనా మసీదు కొంచెం ముందుకు రానా వాయిస్ వినపడదు, లేను ఎలాంటప్పుడు వాడినాను, అక్కడ లేనప్పుడు వాడుతుంటావు. సామరస్యం హిందువులకు మాత్రమే ఉంది అనడానికి రుజువు ఏంటంటే మన ఆడపిల్లలు ఎప్పుడన్నా బండి మీద వాళ్ళ నాన్నతోనో మావయ్యతోనో అది ఎక్కడికైనా వెళ్తారు కదా, అవి వెళ్ళినప్పుడు దారిలో మసీదు కనపడితే, చర్చి కనపడితే, దేవుడు కనపడితే, మన గుడి కనపడితే అంటే అందరికీ దండాలు పెట్టేస్తారు. ఎందుకంటే మన ఆడపిల్ల బంగారు తల్లి ఆ మసీదులో చర్చిలో కూడా దేవుడు ఉన్నాడని భావిస్తుంది, భ్రమిస్తుంది. అది మీరు ద్రాక్ష పళ్ళు, ఓ గొర్రెబెట్టకి ఇవ్వండి, ఇచ్చే ముందు ఒకసారి ఇక్కడ ఓం అక్కడ డామ్. ఇల్లు ఏమైనా కలిపామా? రేసిన్ తెలుసుగా. మనకు ఒకటి హైదరాబాద్లో ఆమదం గింజలతో ఎవడైనా లోపల ఉన్న మలం పోవాలని ఆమదం తయారు చేస్తారు గింజలతో. వాడు మనుషులు పోవడానికి ఓ మెడిసిన్ తయారు చేశారు, మెడిసిన్. సో హిందువుల్ని హోల్సేల్గా చంపేయడానికి అని డాక్టర్ చదివించాం మన ట్యాక్సులతో, అదైందా? కాబట్టి
మీరు అన్నం తినేవాళ్ళు అయితే మీరు పూలు పండ్లు ఏదైనా హిందువుల దగ్గర కొనాలి. అర్థమైందా? సో గొర్రెకి ఇది ఇస్తే అని మెలికి తిరుగుతుంది. ఏంటిది? ఏం లేదు, విషయం లేదు. పండు జస్ట్ ఓం డామ్. ఎందుకని? వాళ్ళకి బైబిల్ అయిన విషయం ఎక్కింది. అది ఎటువంటి విషయం అంటే, ఇప్పుడు ఏం పేరు మీ పేరు? భవానీ చదువుతుంది. ఇంకా 2 నెలలు చదివితే అని కోరుకుంటారు. అదే మెయిన్. ఎంత మంచోడు చూడండి ప్లీజ్ బాబు. నేను భూమి మీదకి అగ్ని వేయి వచ్చింది, విరోధం పెట్టి వచ్చింది. విరోధం పెట్టవచ్చింది. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చిందని తలంచవద్దు. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చింది. ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులు అవుదురు. మనం ఉట్టే చెప్పలే. ఇంట్లో నెంబర్ కూడా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య 10:34 లోక 12వ అధ్యాయం 51 నుంచి 51. ఇప్పుడు కలిపేవాడు దేవుడు అవుతాడు, కొంపలో చిచ్చేవాడు దేవుడు అవుతాడు. వీడు ఏం చెప్తున్నారు? నేను చూడండి, ఇప్పుడు ఆవిడ పాప మంచివాడు కాబట్టి అలా జరిగింది. ఇది మంచిది కాదు కదా. నేను భూమి మీదకి అగ్ని వేయి వచ్చితిని, మీకు విరోధం పెట్టవచ్చుని. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చు, నన్ను తలంచవద్దు. ఖడ్గమునే కానీ సమాధానం పంపడానికి రాలేదు. ఒక మనుష్యుడికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. ఒక మనుషుని ఇంటి వారే వారికి శత్రువులు. ఈ గాండుగాడు గాడ్డెలా అయ్యాడండి? కలపాలి కదా, కలపాలా? అది వేదం ఏం చెప్తుంది? సంగచ్చత్వం, సంవదత్వం. అది ఇంట్లో చుచ్చు పెట్టేవాడికి ఇంటిగ్రిటీ ఎక్కడ ఉంటుంది? ఇటువంటి దరిద్ర పుస్తకం మనకు అవసరం? నేను అక్కడ ఒక చోట బైబిల్ పెట్టి, అక్కడ ఖురాన్ పెట్టి, ఇంకో పక్కన భగవద్గీత పెట్టి, 3 సాష్టాంగం చేయగలను. అది చేస్తారు. మరి నీకు సిగ్గు ఉండాలి కదా ఆ పాచిపోయిన కేకులు తినడానికి. నీకు సిగ్గు ఉండాలి కదా ఉమ్ము ఉచ్చ కలిపిన వాళ్ళ షాపులో తేలి తినడానికి. ఎవరు మారాలంటావు? మారదామా? ఓ ప్రతిజ్ఞ చేసి, ఇది వినేసాక ప్రతిజ్ఞ చేసి పడుకుందాం. ఆయనకి ఇబ్బంది, మాకు కూడా ఇబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది. ఎంత మంచోళ్ళు అంటే వీడు చెప్తున్నాడు చూడమ్మా, దేవుడు అనేవాడు అందరినీ కలుపుని వెళ్ళాలి, కలుపుకోమని చెప్పాలి. ఈ సామరస్యానికి అంత విఘాతమో బైబిల్ పైన చదవాలి. ఈ పైది ద్వితీయ ఉపదేశ కాండము. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండి నన్ను, నీకు దూరముగా నుండి నన్ను, నీ చుట్టూ నుండు జనములు, దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము. రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు. ఓసారాగమ్మా ఈ పైన పేరు చదవండి, పైన మిషన్ కాదు. ఓకేనా? ఎన్నిసార్లు చేసిన? 9 సార్లు. ఇప్పుడు మీరు చదవండి. వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి అందు జాలి పడకూడదు, వారి మాట పరచకూడదు, ఆవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇలా చేస్తే నీ మధ్య అట్టి ఇతర దేవతలను కొలిచే దుష్కార్యములను చేయకూడదు. మరి మా హిందువుల మధ్య వేరే దేవతలను పూజింతుము రమ్మని పిలిచే వెధవలను ఏం చేయాలి? అర్థమైందండి? ఇది రాళ్ళతో కూడా చంపేయాలంటున్నాడు. వాడు గాండు ఇలాంటి పనికిమాలిన పుస్తకం మనకు అవసరమా? భగవద్గీత మాకుంది, భాగవతం మాకుంది, రామాయణం మాకుంది కదా. కాబట్టి ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఎడారి మతాల ప్రమాదం. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి. ఏం చెప్పాలి? 5,000 సమానమా? 5,000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? అన్ని మతాలు సమానమా? విషయం చెప్పాలి. నువ్వు
చెప్పకపోతే ఏమవుతుంది? ఒక అమ్మాయి అమెరికాలో ఓ నీగ్రోని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ అదేంటే పోయి వాడిని చేసుకున్నావు అంటే, మమ్మీ వాట్ యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ టోల్డ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. నో దట్స్ వై ఆల్రెడీ ఐ హ్యావ్ క్యారీ నౌ ఐ జస్ట్ మ్యారీ. మై నేమ్ ఇస్ మేరీ బిసైడ్ లారీ ఈజ్ మై ప్యారీ. ఎందుకంటే అది ఇండియా పెళ్ళే, అక్కడికి వెళ్ళి పుట్టింది. పాయింట్ అర్థమైందా? కాబట్టి మీరు పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి, నాయన ఈ దేశానికి ఏ లాభం జరిగినా అది గుడి వల్లనే జరుగుతుంది, మసీదు వలన చర్చి వలన వచ్చే బీఓకేకే తప్ప ఏం లేదు. వాళ్ళు చెక్ చేసుకోండి. మీరు గూగుల్ అని అడగండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడగండి, లేదా ఆర్టీఐ అని అడగండి. ఈ లక్షల కోట్లు దేవాలయం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్, దానికి భూములు ఇస్తున్నారు. అవి కూడా మన దేవాలయ భూములు. అర్థమైందా? చర్చి భూములు బోల్డ్ ఉన్నాయి, మసీదు భూములు బోల్డ్ ఉన్నాయి, వక్ భూములు అవి ఇవ్వం. ఇంకోటి వాళ్ళ ఆజయాత్రకి లేదా మొల్లాలకి వాళ్ళకి జీతాలకి నిన్న మొన్న 50 కోట్లు రిలీజ్ చేశారు. అంతకుముందు 45 కోట్లు. ఎవరి డబ్బులు అవి? ట్యాక్సుల డబ్బులు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మేమేమో టికెట్లు కొనుక్కుని తిరుమల వెళ్ళాలా? మేము టికెట్లు కొనుక్కుని శ్రీశైలం వెళ్ళాలా? మళ్ళీ పోలీసులతో లాఠీ దెబ్బలా? కోర్టులో కేసు అయ్యిద్దా? లాయర్లో మగోళ్ళు ఎవరు లేరా? సుప్రీంకోర్టుకి సోయి లేదా? బుద్ధి లేదా? సుముటుగా తీసుకోవా? ప్రజల ట్యాక్సుల డబ్బులు ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు తెలియ అడుగుతానమ్మా, మీరు టిఫిన్ ఏం చేశారా? ఏం టిఫిన్? ఇడ్లీ. డెడ్లీ. నువ్వేం చేసావు? రైసు. మరి మేమేం తినలేదు, నేను తినాం. ఆ పండు తినడానికి ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక స్వతంత్రం ఉందా లేదా? అన్నం ఎందుకు తిన్నావు అనకూడదు, నేను ఇల్లు ఎందుకు తిన్నావు అనకూడదు. ఒక్కొక్కరికి ఒక స్వతంత్రం ఉంటుంది, వ్యక్తిగతం అంటుందండి. అవునా కదా? అలాగే దేవుడికి దండం పెట్టుకోవడం, యాత్రకి వెళ్ళడం వ్యక్తిగతం. ప్రజల ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇస్తాను? ఎనీ గవర్నమెంట్, సుప్రీంకోర్టు వెంటనే యాక్షన్ సుమోటోగా తీసుకుని స్టాప్ దిస్ నాన్ సెన్స్. అదే ప్రజలకి టాయిలెట్లు కట్టించు, పబ్లిక్లకి క్లీన్నెస్ పెంచు, హాస్పిటల్ కట్టించు, ఫ్రీగా వైద్యమి, ఎడ్యుకేషన్ ఈ పిల్లలకి. రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు కనపడకూడదు, అది గవర్నమెంట్ అంటే. రోడ్ల మీద ఆవులు కనపడకూడదు, అది గవర్నమెంట్ అంటే. అది మానేసేసి ఈ ఎవడో యాత్రకి వెళ్తానికి, అది ఈ దేశానికి వ్యతిరేకమైన మతాలు అవి, ఈ దేశాన్ని మొక్కలు చేసిన మతాలు. మా దేవాలయాలన్నీ లూటీ చేసేసి, మా దేవాలయాలన్నీ ఆక్రమించేసేసి, మళ్ళీ ఇప్పుడు మా దేవాలయాల్లో డబ్బులు పడిపోతారా? వాళ్ళకి సిగ్గులే, నీకు సిగ్గులే? అన్ని మతాలు సమానం అనడానికి లౌకిక రాజ్యమా? లవ్ సింబల్ పెట్టిన తర్వాత రాజ్యం. కాబట్టి నా రిక్వెస్ట్, మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. అన్నీ ఒకటని భ్రమలో ఉండకండి అమ్మా. లేకపోతే రేపొద్దున్న ఈ దేశం మరోసారి విపత్కరమైన పరిస్థితి వస్తే మన రక్షించడానికి దేవుడు కూడా రాడు. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ ఇది చెక్ చేసుకోండి, కావాలి గూగుల్లోనో బుక్ తెచ్చాం. ఇది పిల్లలకి చెప్పండి. ప్రమాదం తారాస్థాయిలో ఉంది. అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అమ్మా, ఇది ఆకాశి, ఇది రాకాశి. చూడకండి మాకేసి. అందరికి వచ్చిందా? నేను మీకు ఇచ్చానా ఏకాదశి? దానన్నా అమ్మా, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఏకాదశి ఎలా చేయాలో, వెనకాల మన ధర్మం విషయంలో ఎలా ప్రవర్తించాలో ఇందులో ఉంది అమ్మ. చాలా సంతోషం తల్లి. మనం మళ్ళీ కలుస్తాం. మీరు పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉండండి. అలాగే గొర్రెల్ని ఎలా ప్రశ్నించాలి తెలుసా మీకు? ఎవరన్నా మతం మారమని వస్తే ఇదిగోండి, ఇందులో 26 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వీటికి ఆన్సర్ చెప్పేస్తే నేను ఒక్కడినే కాదు 10,000 మంది మతం మారుతాం విత్ 90 lakhs ఎదురిస్తాం చెప్పండి. అర్థమైందా?
ఇది ఒకటే ఉందేమో, మీరు ఫోటో తీసుకుని నాకు ఇచ్చేయండి. ఇక్కడ ఉందిలే, ఇట్స్ ఓకే నాన్న. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. విశ్వ గురూజీ. ఇక వెళ్దాం. ఓకే గురూజీ. ఓటుకి వెళ్ళాము. స్టాపింగ్. మాతో సెల్ఫీ ఇవ్వండి.